ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2777 రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్టంలోని ఓర్వకల్లు, కొప్పర్తిలలో ఇండస్టియల్ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నూజివీడు ఐఐటీలో విద్యార్థుల అనారోగ్యానికి గల కారణాలపై విచారణకు మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రానికి సంబంధించి కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలోని సచివాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన పాతికేయుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిశ్రమలకు సంబంధించి 2 నోట్స్ను కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్టం అభివృద్ది చెందుతున్న నమ్మకం కలుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. కాగా పోలవరం ప్రాజెక్టుకు 12,127 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అలాగే పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశారు. రాష్టంలో కొత్తగా 2777 రేషన్ షాపులు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ రద్దు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ, పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్దరణ వంటి వాటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా మున్సిపాలిటీల్లో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి కూడా ఆమోదం తెలిపింది. ఆ వివరాలను రాష్ట సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేస్తూ, అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 3 వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్లీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ ని, సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ ని మళ్లీ పునరుద్దరించాలని పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్టంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిలకు ఇండస్టియల్ స్మార్ట్ సిటీలు మంజూరయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై కారిడార్లను కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తుందన్నారు. రాష్ట్రానికి వివిధ రకాల పరిశ్రమలు రావడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం ఫేజ్ 1 లో సుమారు 2,621 ఎకరాలు ఈ ఓర్వకల్ నోడ్ లో అప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తాలూకా జాబితా ఫుడ్ అండ్ బెవరేజెస్, టెక్స్టైల్స్, నాన్ మెటాలిక్ మినరల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్, బేసిక్ మెటల్స్, కెమికల్స్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ప్రొడక్ట్స్, వేరింగ్ అపారెల్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఇలా వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ కి 12,000 కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క నోడ్ లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు అనారోగ్యం బారిన పడటంపై రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. ఐఐటీ రిజిస్టార్ సహా ఇతర అధికారులతో మాట్లాడి విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరారు. అనారోగ్యానికి గల కారణాలపై విచారణ జరిపి సమగ్రమైన నివేదికను తక్షణం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా మంత్రి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శర్మిష్ఠ నూజివీడు ఐఐటీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా నూజివీడు ఐఐటీలో విద్యార్థులు జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలోకి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 31వ తేదీ నుంచి రాష్టంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా రాష్ట వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వైద్య కార్యక్రమాలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా రాష్టంలో మెరుగైన వైద్య సేవలను అందిస్తామని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్తర వీధి ముఖద్వారాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేస్తామన్న ప్రచారం తప్పు అని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్టంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణరావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు వీరిద్దరూ అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు. వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 13వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆమోదం తెలిపారు. విశాఖ జిల్లాలోని అన్ని లేఅవుట్లలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి గృహ నిర్మాణ పనులు జరగాలని కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సంబంధిత గుత్తేదారులు అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 100 రోజుల్లో 70,000 గృహాలు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, జిల్లాలో ఇసుక కొరత లేదని, సిమెంట్ సమస్య కూడా తీరబోతుందని కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజయనగరం పార్లమెంటు పరిధిలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్టానిక్ ఓటింగ్ యంత్రాల చెకింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించామని విజయనగరం ఎన్నికల అధికారి కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు బొత్స అప్పలనరసయ్య, బెల్లాన చంద్రశేఖర్ ఈవీఎంల చెకింగ్, రీవెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారని ఆయన పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ పాఠశాలలో పలు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ వారం ఆదేశాల మేరకు తాను ఏకలవ్య మోడల్ స్కూల్ను సందర్శించానన్నారు. అలాగే రాష్టంలో 26 ఏకలవ్య మోడల్ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. విశాఖపట్నం అమృత్సర్ హిరాకుడ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జత రైళ్లకు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి అదనపు బోగీలను అమరుస్తున్నామని తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు రైళ్లకు ప్రయాణికుల నుంచి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. స్లీపర్ క్లాస్ అలాగే థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్లను శాశ్వత ప్రాతిపదికన నడుపుతున్నామని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న క్విజ్ పోటీల్లో పాల్గొనేందుకు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఈ రోజు జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒక కళాశాల నుండి ఎంతమంది విద్యార్థులైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం ఈ రోజు వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో సెప్టెంబర్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,777 రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్టంలోని వార్వకల్లు, కొప్పర్తిలలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నూజివీడు ట్రిపుల్ విద్యార్థుల అనారోగ్యానికి గల కారణాలపై విచారణకు మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.